మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్. అందరికీ శనార్థి ఎట్లున్నారు? మస్తుండనే ఉంటారు. ఇక గియాల కూడా వార్తాపత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మస్తు ముచ్చట్లను పట్టుకొని వచ్చిన ఇక ఏం లేదు గదే డప్ప. గప్పుడు ఉస్మానియాకు 100 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేస్తే కాదు 1000 కోట్లు ఇస్తానని రేవంత్ చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. పైగా గడ ప్రొఫెసర్లకు 8వ తారీఖు దాకా జీతాలు కూడా పడట్లేదట. ఇక ఉస్మానియాలో ఆ హాస్టళ్ల సంగతి చెప్పవశం కాదు. రూమ్లలో కూడా కంపు కొడుతుంటది. గా 1000 కోట్ల మాట పక్కన పెట్టు కానీ ముందు గీ హాస్టల్స్ ప్రొఫెసర్స్ గీ ఖాళీలన్నీ భర్తీ చేసి సరైన విద్యను చూపించు అని భారీ ఎత్తున నిరసన తెలిపితే కాదు మేము వర్సిటీలో మస్తు దిగొచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట చెప్పుకుంటారట. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడుదైతే మొదలైపోయింది. సర్కి సంబంధించి ప్రతిపక్షాలకు రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగేలాగా అక్రమ వలసదారుల ఓట్లతో గెలవాలనుకుంటారా ఖబర్దార్ అని అమిత్ షా వార్నింగ్ ఇచ్చిండట. ఇక గిట్లనే మస్తు ముచ్చట్లు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వార్తాపత్రికల్లోకి పోదాం. ముందుగా సాక్షి. దీపావళికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా. దీపావళికి విశ్వ కిరీటం. భారతదేశ సాంస్కృతిక వైభవానికి అరుదైన గౌరవం దక్కింది. చీకట్లను చీల్చే దివ్యకాంతుల దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదికపై వెలుగులేనింది. యునెస్కో ఇంటజిబుల్ కల్చర్ హెరిటేజ్ జాబితాలో ఈ దివ్యల పండుగ స్థానం సంపాదించుకున్నట్టు ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ప్రకటించారు. మస్తు సంతోషంగా ఉంది. ఇక దీపావళిని యునెస్కో గుర్తించి అది దివ్యకాంతుల పండగ అని చెప్తుంటే ఇక్కడ కమ్యూనిస్టు నాయకులు మాత్రమే కాలుష్యం దీపాలతో ఏమొస్తుంది శబ్ద కాలుష్యం అయిపోతుంది, పొగ కాలుష్యం అయిపోతుందని పండగలు సంస్కృతి విలువలను నిర్వీర్యం చేస్తున్నాయి. గా ముచ్చట కూడా చెప్తా. ఏదేమైనా కానీ భారతీయులందరికీ శుభాకాంక్షలు. మన దీపావళి పండగను యునెస్కో గుర్తించి గా జాబితాలో జాయిన్ చేసినందుకు. ఓయుకి 1000 కోట్లు. పేదలకు అధునాతన నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే లక్ష్యం ఉంటే సరిపోదు రేవంత్ అన్న. గా లక్ష్యానికి తగ్గట్టుగా గురి పెట్టాల. నువ్వేం చేసినావు చెప్పు? ఇప్పటిదాకా వచ్చినాక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఏం చేసినావు? విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఏమో నాకు తెలియదు, గందుకే అడుగుతున్నా. విద్యాశాఖకు మంత్రి ఉన్నాడా లేదా? 2 ఏళ్ళు అయిపోయింది కదా. పోని గప్పుడు హాస్టళ్లలో పురుగుల మందు, మరి పురుగుల బువ్వ, ఇప్పుడు గదేమన్నా మారిందా? హాస్టల్స్కి నువ్వు వచ్చినాక ప్రత్యేక వసతులు ఏమన్నా ఇచ్చినావా? పోని స్కూల్ వ్యవస్థలలో ఏమన్నా మార్పులు జరిగినాయా? టీచర్ల రిక్రూట్మెంట్ అయిందా? వాళ్ళకి జీతాలు టైంకు పడుతున్నాయా? స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఏడ నువ్వు వచ్చినాక చేసిన పెను మార్పు? పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యం అని నువ్వు చేసింది ఏంది? స్కూటర్లు ఇస్తా అంటివి, ఇయ్యకపాతివి. ఇంకోటి ఏదో చెప్తివి, ఇయ్యకపాతివి. యూనివర్సిటీలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి గానాడు కేసీఆర్ నుంచి గీనాడు దాకా దగా పడతానే ఉన్నారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ అంటివి, దాని ఊసే లేకపాయే. నీ సామెత గెట్లుందో చెప్పనా? మేడి పండు చూడు మేలివై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. కాంగ్రెస్ చెప్పే అన్ని నిగనిగలాడుతూ ఉంటాయి, కానీ ఇప్పి చూస్తే ఒక్కడి కూడా అమలయ్యేది ఉండదు. రాజకీయాలకు అతీతంగా వర్సిటీలో నియామకాలు. నువ్వు చెప్తంటే కామెడీగా ఉంది. వర్సిటీలో రాజకీయాలకు అతీతంగానా? రాజకీయాలు మొదలుపెట్టి రాజకీయాలు చేస్తుంది ఎవరు? గది మాట్లాడుకోవాలా. పైరవీలు సహించం, ప్రభుత్వ జోక్యం ఉండదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ వర్సిటీకి. మాట అయితే నిజం. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆ వర్సిటీ అన్నల వల్లే, ఆ వర్సిటీ అక్కల వల్లే, ఆ తమ్ముళ్ళ వల్లే. వాళ్ళే తెలంగాణ ఉద్యమం కోసం కేసులైతే రేపు మాకు గవర్నమెంట్ ఉద్యోగం కొలు వస్తుందా రాదా ఇవేమీ ఆలోచించకుండా లాఠీ దెబ్బలు పడి బొక్కలు చూరా అవుతున్న ఉద్యమం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడినరు. గాలు లేకపోతే ఈ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చేది కాదు. కానీ వచ్చినాక వాళ్ళ బతుకులు మారింది లేదు. రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు. ఎట్ట తెలుసు అన్న? రాజీనామాలు చేస్తారా ఇది కాంగ్రెస్ వాళ్ళంతా? అంటే అడుగుతాను, నాకు తెలియక చీడను పీడను అంటే కేసీఆర్ పీడ పోయింది అని అనుకుంటారు జనాలు. ఇక వచ్చిన 2 ఏళ్లలో ఉచితాల పేరు తప్ప అభివృద్ధి లేదు. ఇక గ్లోబల్ సమ్మిట్లని సమ్మిట్లని అయిన కంపెనీలతో లేకపోతే బ్లాక్ చేసిన కంపెనీలతో సంతకాలు పెట్టించుకోవడం తప్ప ఒరిగింది లేదు. ఈడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఏదైనా మారిందా అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నేము తప్ప. మరి ఎట్టొదిలిస్తావు ఈ పీడని? తనకు విదేశీ భాష రాదు కానీ పేదల మనసు చదవడం వచ్చన్న సీఎం. గదేందన్నో అమెరికాకు పోయినావు, డల్లాస్కి పోయినావు, గావి తీసుకొస్తున్నా అన్నావు, గ్లివి తీసుకొస్తా అన్నావు, గ్లోబల్ సమ్మిట్లు పెడుతున్నావు, విదేశీ భాష రాదని చెప్తున్నావు. అంటే నువ్వు కూడా ప్రాంతీయ భాషాతత్వాన్ని
గుర్తు చేసి గా ప్రాంతీయ భాషాతత్వంతో నిన్ను నువ్వు గొప్పడు అనిపించుకోవాలనుకుంటున్నావు అన్న. పేదల మనసు చదివినావు కదా. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చినావన్నా? ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది? పేదల మనసు చదివినావు కదా. ఎంతమంది పేద పొరగాల చదువుల కోసం నువ్వు హెల్ప్ చేసినావు? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయలే కానీ ఈ విషయంలో కిషన్ రెడ్డి సార్ని, బండి సంజయ్ సార్ని మెచ్చుకోవాలి. 10వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్ళందరూ ఎగ్జామ్ ఫీజు వాళ్ళు కట్టిండ్రు వాళ్ళ పార్లమెంట్ సిగ్మెంట్లలోది. గాడ బండి సంజయ్ సార్ కట్టిండు, గిడ కిషన్ రెడ్డి సార్ కట్టిండు. పోనీ గట్ల నువ్వు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా గెలిపించిన నీ నియోజకవర్గంలో కనీసం 10వ తరగతి చదువుతున్న పేద పిల్లల ఫీజు అయినా కట్టినవా? అంటే డౌట్ వచ్చి అడుగుతున్నా. పేదల మనసు మస్తు చదివినా అని చెప్తున్నావు కదా. అసలు ఒక రైతు, మన కడుపు నింపే రైతు రోజు 3 పూటల బువ్వ తింటండా లేదా తెలుసా నీకు? గీ తెలంగాణలోనే ఏరే పక్కన పెట్టేసాయి. నువ్వు గీ తెలంగాణ కోసమే బతుకుతాను. ఆటో డ్రైవర్లు వాళ్ళ పొట్టగొట్టి ఆత్మహత్యలు చేసుకొని ఆటోలు దగలబెట్టేలాగా చేస్తున్నావు. ఏడన్నా నువ్వు పేదల మనసు చదివింది? పెద్దల మనసు బాగా చదివినావు. ఇక అసదుద్దీన్ ఓవైసీ అన్న మనసు చదివినావు. అందుకే నీకు హైడ్రా కింద కాలేజీ కనబడదు, అలాగే పేదల కన్నీళ్లు కనబడవు. ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ గురించి రాహుల్కి వివరించనున్న సీఎం ఇక పోయి డప్పు కొడతాడు. రాహుల్ సాబు నువ్వు రాలే కానీ ఏం జరిగిందంటావు? ఎన్ని దేశాల ప్రతినిధులు అర్రే దేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసింది. ఇగో నువ్వు మెచ్చిన సీఎం, ఇక నాలాంటి సీఎం నీకు దొరకడుగో అని ముచ్చట్లు చెప్పొస్తాడు. ఇక నిర్మల్ జిల్లా యాపాలగూడలో పోలింగ్ విధుల నిర్వహణకు తెప్పపై కడెంవాగు దాటి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది. చిత్రంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అయేషా మస్రత్ ఖానం. మొత్తానికి తొలి పోరు ఇవాళే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, వెంటనే కౌంటింగ్, విజేతల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక. పోలింగ్ జరిగే పంచాయతీలు 3834, పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12960, పోలింగ్ జరిగే వార్డులు 27628, పోటీలో వార్డు అభ్యర్థులు 65455. ఫేజ్ 1 ఓటర్ల సంఖ్య 56,19,430, పోలింగ్ స్టేషన్లు 37,562. ఎంసీసీ కమిటీకి సీఎం కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు రాణి కుముది. ఎన్నికలు పంచాయతీ ఎన్నికల నగరం మోగింది. చొరబాటుదారులకు ఓట్ల కోసమే, అక్రమ వలసదారుల ఓట్లతో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని అమిత్ షా అన్నారు. నిన్న మాత్రం రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటకు అమిత్ షా భలే సమాధానం చెప్పిండ్రబ్బా. సర్ గురించి వీళ్ళకి బాధ. 45 రోజుల్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తారని అడుగుతారు. అసలు ఆ 45 రోజుల్లోపు మీరు ఏం చేస్తారు? మీకు ఏదైనా అనుమానం ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీ జరిగింది అంటావు. నీ అవ్వ చేసిన ఓట్ షేర్ గురించి ఏంది దోరి చోరీ? నీ అవ్వే ఓట్ చోరీ చేసిన పెద్ద దొంగ. భారత పౌరసత్వం రాకుండా ఎన్నికల్లో ఓట్లు ఎట్లేసింది అని ఒక్కొక్క మాట అడుగుతుంటే ఫీజులు ఎగిరిపోయినాయి. ఫిబ్రవరిలో మహాధర్నా హైదరాబాద్లో ఆటో డ్రైవర్లతో కలిసి నిర్వహిస్తాం. సిరిసిల్లాలో కేటీఆర్ నేను ఆటోవాన్ని కాకి షొక్క వేసిండు అన్న. సొక్కాలేసి మైకులు పట్టుకొని ఆటోలో తిరగంగానే కాదన్న 2 సంవత్సరాలైంది. వాళ్ళు దరిదాపు నాకు తెలిసి 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. గిన్ని రోజులు ఏం చేసిండ్రన్నా? పేదోడి బతుకులు ఏం చేయాలో అర్థం కాక, ముఖ్యంగా మధ్య తరగతోడి బతుకులు అటు బతకలేక ఇటు సావలేక ఉంది తెలంగాణలో. ఆటో డ్రైవర్ల పరిస్థితిని అగమ్య ఘోషణం చేసుకున్నారు. ఏ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇంకొకటో ఆలోచించకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి పోరగాళ్ళని చదివించుకొని పెళ్ళంతో 4 బువ్వ తిని నవ్వుకుంటుండే వాళ్ళ కుటుంబాలని ఇంటికి పోతే ఫీజు నానా అంటే కూతురికి ఏం చెప్పాలో, ఇంటద్దు అడుగుతాను రండి అంటే పెళ్ళానికి ఏం చెప్పాలో, ఈఎంఐ వస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆత్మహత్య శరణ్యం అనే కొన్ని దారుణ స్థితికి తీసుకొచ్చారు. అంతకుముందు రైతులకి తెలంగాణలో ఆత్మహత్య చేసుకునేటోళ్ళకి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా చేసుకుంటారు. వాళ్ళ సమస్య ఎక్కడేసిన గొంగలు అక్కడే. పొన్నం ప్రభాకర్ మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఏమైనా చేసిందా అంటే చేసింది లేదు, సచ్చింది లేదు. డొల్లా కంపెనీలతో ఒప్పందాల. డొల్లా కంపెనీలు బ్లాక్ లిస్ట్ లో ఉన్న పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని 5,50,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. ఇది నిన్న మనకి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, టెలికాస్ట్ అయింది 11 గంటలకు. దాన్ని కూడా చూడుండ్రి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నిజం. గతంలో ఎంఓయూ అయిన కంపెనీలు ఏవైతే బ్లాక్ లిస్ట్లో పెట్టారో మళ్ళీ వాటితో ఎంఓయూలు చేయించిందట. కొన్ని కంపెనీలు 2,000 కోట్లతో నడిచే కంపెనీలు 5,000 కోట్లు పెడతాం పెట్టుబడులు అని చెప్పి ఒప్పందాలు చేసిండ్రట. అసలు 2,000 కోట్లతో నడిచే కంపెనీ అంటే ఆల్రెడీ లోన్స్ మీద నడుస్తూ ఉండొచ్చు. గిది 5,000 కోట్లు పెడతా అంటే ఎట్లా నమ్మిండ్రు? అంటే ఇవన్నీ చూపించి ఏమంటారు, అద్దంలో చందమామని చూపించి అమ్మ బుక్కలు పెట్టేది చూసిండ్రా.
గట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు గీడొక గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఇగో గిన్ని ఉద్యోగాలు వస్తాయి, గిన్ని లక్షలు చేసిన అని చెప్పి గ్రామాల్లో ఉన్న ఎక్కడో కొంచెం ఆశ, అబ్బా గిన్ని కంపెనీలు వచ్చినాయంటే ఉద్యోగం వస్తుంది, గీ పాడైన నా కొడుక్కి ఉద్యోగం వస్తుంది, ఇక రేవంత్ మా మంచిగానే చేసిండు అంటే ఇండైరెక్ట్గా ఎన్నికల మీద ప్రభావం పడే విధంగా చాలా బాగా డిజైన్ చేసిండు. బీఆర్ఎస్ నేత దారుణ హత్య. పంచాయతీ ప్రచారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. రాళ్లతో ఇరు వర్గాల పరస్పర దాడిలో ఉప్పుల మల్లయ్య మృతి. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం లింగపల్లిలో ఘటన. హత్యాకాండలు ఇది ఒకప్పుడు బీహార్లో ఉండేనట. అలాంటి చోట నుంచి ఈరోజు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రాణం తీసే స్థితికి వచ్చిందంటే వరేవా సూపర్. కాంగ్రెస్ పాలన అద్రిపోయింది. రౌడీలకు, ఉగ్రవాదులకు, అక్రమ వలసదారులకు అడ్డాగా, హిందూ ద్వేషులకు అడ్డాగా మారిపోతోంది తెలంగాణ. తస్మాత్ జాగ్రత్త. అనువనువునా గమనించండి. నేను చెప్పింది నిజమా కాదా మీకే అర్థమైద్ది. ఎన్హెచ్ఎం ఉద్యోగుల పస్తులు. వేతనాలు రాక 3 నెలలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు, కుటుంబాలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. రాష్ట్రంలో 78 కేడర్లలో 17,000 మంది సిబ్బందిగో. సారు ఎడబోయిండినా గిడ రేవంత్ సార్, పేదల మనసు తెలిసిన రేవంత్ సార్ని అడుగుతున్నా, జీతం ఇవ్వకుంటే ఎట్ట బతుకుతారు? నువ్వు తీసుకుంటున్నావా రేవంత్ సార్ ప్రతి నెల జీతం? గా హిమాచల్ ప్రదేశ్లో ఉంది కూడా కాంగ్రెసే కదా. గాడట మంత్రులు ఎమ్మెల్యేలు జీతం తీసుకోవడం మానేసి గా పైసలతోటి రాష్ట్రాన్ని నడిపిస్తారట. మరి మీరు 3 నెలల జీతాలు రాదండి? మానేసి గట్ల ఇగో ఉద్యోగాల కోసం వెతలు పడుతున్న గీళ్ళకి రాదండి? ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 3 నెలలు రాకుండా మస్తు కష్టాల్లో ఉన్నారట. ఇవ్వండి జీతం. మీకైతేనేమో ఒక ప్లేట్ భోజనానికి 30,000. ఇక గా సమ్మిట్లు అంటారు, గీ సమ్మిట్లు అంటారు, గా ఫుట్బాల్ టోర్నమెంట్ అంటారు. ఓ గిదో విచిత్రం తెలుసా, గా ఫుట్బాల్ ఆడడానికి ఒక ఆయన వస్తాడు కదా, గా ఆయనతో ఫోటో దిగాలంటే 100 మందికి అవకాశం అట. ఉత్తగిస్తాడా? ఒక్కొక్క ఫోటోకు 10 లక్షలట. 10 లక్షలు ఇస్తే ఫోటో ఇచ్చేస్తాడట. ఇగో గిట్టాంటివి తప్ప గీళ్ళ వ్యధలు వాళ్ళ బాధలు రెండు రేవంత్కి పట్టవు. మళ్ళీ గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోయినట్టు ఇగో మేము పేదల కోసమే బతుకుతున్నాం, పేదల కష్టాలు మాకు తెలుసు, పేదల ఆశలు మాకు తెలుసు, ఇక మేము ఏం చేసినాం పేదల కోసమే. పేదల కోసము లేకపోతే కోట్ల ఉచితాలు ప్రకటించడం కాదు. రియాలిటీలోకి రా. జీతాలు రాకుండా తిండి లేకుండా అవస్థలు పడుతున్న వాళ్ళకు న్యాయం చేయండి ఫస్ట్. ఆమె అంతా గ్రామాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రమే 1,521 పురుష ఓటర్లు అధిక. మిగతా అన్ని జిల్లాల్లో ఫలితాలను తేల్చేది మహిళలే. కాబట్టి అమ్మలు ఆలోచించండి. 2,000 ఓట్ల కోసం మీ పోరగాళ్ళ భవిష్యత్తును నాశనం చేయకండి. ఎవరికేస్తే మీ గ్రామం నుంచి, ఈ రాష్ట్రం నుంచి ఆ దేశం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు చేయండి. ఈరోజు మీకు గ్రామాల్లో కావాల్సిన కనీస సదుపాయాలు అంటే మరుగుదొడ్లు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, లేకపోతే జిమ్ములు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, ఇవి నిర్మిస్తుంది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికి పైసలు ఎవరిస్తున్నారు? వీటి వల్ల మీకు జరుగుతున్న మేలేంటి? ఇవన్నీ ఆలోచించి ఓటేయండి. గంతకంటే నేనేం చెప్పా. మాట్లాడుకుందామంటూ ఇంటికి పిలిచి బీటెక్ విద్యార్థిపై క్రికెట్ బ్యాట్తో యువతి తల్లి దాడి. అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందిన యువకుడు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఘటన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కలకలం. ఇదైతే నిజంగా దారుణం. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలా. ఫస్ట్ నీ పోరిని అదుపులో పెట్టుకోవాలా. అని గా పోరగాడిని ఇంటికి పిలిచి చంపుతారా? ఎప్పుడు పోతుంది? ఎందుకు ఇట్లా తయారవుతుంది సమాజం? అసలు ఏ మాత్రం మానవత్వం అనేది లేదా? మీకంటే పుల్ల మధ్య బతకడం చాలా మంచిదేమో. నిజంగా గట్నే అనిపిస్తుంది. నీ కూతురు ఆడు ప్రేమించుకున్నారు, మీకు నచ్చలేదు, నీ కూతుర్ని అదుపు చేయి. ఇంకో తల్లి కడుపు కోత కోసే హక్కు నీకు ఎవడిచ్చిండు? ఇంకో తల్లి కడుపు కోత కోసే హక్కు? నీ కూతుర్ని చంపుకోకపోయినరా? వస్తే మొదనష్టపు దానా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతంటే నీకు అమ్మాయి ప్రేమ కంటే ఆడి ప్రేమ ఎక్కువైందా అని చెప్పి నీకు అంతుంటే నీ కూతుర్ని ఏమన్నా చేసుకోవాలా? గా పోరగాడు ఏం చేసిండు? ఇలాంటి వాటికి ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. ప్రేమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఎప్పటికీ ఒప్పుకోను. అమ్మాయిని మించి ప్రేమించే వాళ్ళే ఉండరు. మనకు ఒక డ్రెస్ కొనాలంటేనే 4 షాపులు తిరిగి ఎతికే అమ్మాయికు మన జీవిత భాగస్వామి ఎవరైతే మనం నిండు నీరేలు సంతోషంగా ఉంటామో తెలవదా? కాదు, మన మనసులో ఎవడో నచ్చిండు, లేదా మన మనసులో ఎవతో నచ్చినప్పుడు అమ్మాయిని ఒప్పించండి. వాళ్ళు ఒప్పుకునేదాకా ఏడ్ చేయండి. అలాగే అమ్మాయిలకు కూడా చెప్తాను,
కాదు, మీ కూతురికి మీరు కొనిచ్చే డ్రెస్ విషయంలో కూడా వినే మీ కూతురు మీరు ఇచ్చే జీవిత భాగస్వామి విషయంలో కాదు నాకు ఇంకోటి కావాలి అని కోరుకుంటోంది అని అంటే కారణం ఏంటి అనండి. మీ దగ్గర లేని ప్రేమ వాడి దగ్గర ఏం దొరికిందో చూడండి. వాడు సెటిల్ అయిందా, మీ కూతురికి నా 3 పూటల బువ్వ పెట్టగలుగుతాడా అని ఆలోచించండి. కాదంటరా, అరే బాయ్ నా కూతురు నిన్ను ప్రేమించినా అంటుంది, నా కూతురు మేము గిట్లా చూసుకున్నాం, గట్లా చూసే స్థితి దాకా నువ్వు వెదుగు, గప్పుడు నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పండి. కాదా, నా కూతురు జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి నీ కూతురుని అదుపులో పెట్టుకోండి. సంపే హక్కు మీకు ఎవడిచ్చిండు? అరే అమ్మవే కదా, నీ బిడ్డను కనడానికి ప్రసవ వేదన ఎంత పడ్డామో నువ్వు తెలుసు కదా. మరి ఇంకో తల్లి ప్రసవ వేదన నీకు గుర్తు రాలేదా? ఇంకో తల్లి కడుపు కోత నీకు గుర్తు రాలేదా? ఎచ్చి, ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఆ పుల్ల మధ్య పెట్టండి. ఆ పులులు కూడా పారిపోతాయి వీళ్ళని చూసి. మేము ఆకలేసినప్పుడే వేటాడతాం, మనుషులు స్వార్థంతో అనువనువున ఎదుటోన్ని వేటాడుతూ బ్రతుకుతున్నారు అని. కేజీ ఉల్లిగడ్డలు 25. కమ్యూనికేషన్ కోసం మావోయిస్టుల కొత్త కోడ్ లాంగ్వేజ్. బీజాపూర్ ఎన్కౌంటర్లో బయటపడిన ఈ వ్యవహారం. ఓవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్న మావోయిస్టులలో ఒక వర్గం సాయుధ పోరాట పంతానే కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త రకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓయమ్మో, ఎవడైనా తెలియక కేజీ ఉల్లిగడ్డలు 25 అంటే అంతేనా? ఓ అమిత్ షా సారు, మీరు మావోయిజాన్ని నక్సలిజాన్ని అంతం చేయాలంటే ఫస్ట్ అర్బన్ నక్సలైట్లను అంతం చేయాలి. మీరు అర్బన్ నక్సల్స్ని అంతం చేయనంత వరకు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయలేవరు. వాళ్ళు చేసింది తప్పు అని రిగ్రెట్ అయ్యి జనజీవన శ్రవంతిలో గలవాలి అనుకున్నా ఈ అర్బన్ నక్సలైట్లు కానివ్వరు. నారాయణ, ఆయన పేరేంది నారాయణ అనుకుంటా, ఆయన కొడుకు ఎవరో ఏఐ దాంట్లో ఉద్యోగం సంపాదించిందట. మరి వాళ్ళ కొడుకులేమో ఏఐలలో, గూగుళ్లలో, మైక్రోసాఫ్ట్లలో ఉద్యోగాలు. వాళ్ళ మాటలు ఇన్నోళ్ళిగో ఆడ మొగ తీరా లేకుండా తుపాకులు పట్టుకొని ప్రాణం అరచేతిలో పెట్టుకొని రాక్షస మనస్తత్వంతో ఎదురువాన్ని చంపుకుంటూ బతికేస్తారు. కాబట్టి గట్లాంటి అర్బన్ నక్సల్స్ల గుట్టు రట్టు చేసి వాళ్ళని కట్టడి చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా రాజ్యాంగానికి విలువిచ్చే యువతే మిగులుతుంది. లేకపోతే మీరు ఎంత పెద్ద లీడర్లు లొంగిపోయినా ఇగో మళ్ళీ అప్పుడే మొదలవుతున్న వాళ్ళని ఆపలేరు. వీళ్ళు ఈడ కూర్చొని ఏసీ రూమ్లలో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ప్రసంగాలు ఇచ్చేస్తుంటారు, పుస్తకాలను రాసి ఆ పుస్తకాలతోటి యువత మెదలను తొలుస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ముందు కట్టడి చేయండి. గివి సాక్షిలోవి. నెక్స్ట్ ఈనాడుకు వస్తే, నేడు తొలి విడత పంచాయతీ పోరు. ఇందాకే చెప్పాగా, ఇందులో పోటీల్లో పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159, ఇతరులు 201, మొత్తం 56,19,430. 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,461 మంది వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లు, అలాగే పోలింగ్లలో 45,086 బ్యాలెట్ బాక్సులు. ఉత్పత్తి మాటలతో కాదు, 1000 కోట్ల జీవోతో వచ్చిన, ఉత్తుత్తి మాటలతో కాదు 1000 కోట్ల జీవోతో వచ్చిన. మస్తు సార్లు చూసినాం గీ జీవోలు, గీ కథలు మస్తు తిన్నాం. నువ్వు జీవో ఇవ్వడం కాదు రేవంత్ అన్న, ఆర్ వాయిస్ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తరపు నుంచి మాట్లాడుతున్నా. వాళ్ళ హాస్టల్స్ ఇమ్మీడియట్గా 6 months లోపు బాగు చేస్తావా? గడ ప్రొఫెసర్ల నియామకం అయిపోతుందా? అలాగే ఉన్న ప్రొఫెసర్లకు సకాలంలో జీతం. ఈ 6 months వేసి చూపించు, విద్యార్థులంతా నీకు జిందాబాద్ కొడతారు. గి వద్దు జీవోలు పట్టుకొచ్చినా, చెక్కులు పట్టుకొచ్చినా ఈ ఫోటో పోజులు వద్దు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్న, గుండెల నిండా అభిమానంతో ఇక్కడికి వచ్చిన ఓయి చరిత్ర నుంచే రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై నిర్ణయాలు. విద్య లేకపోవడం వల్లే వెనుకబాడతారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్పొరేట్ ఎలక్షన్స్ కోసం ఇప్పటికే ఎంఐఎంతో దాస్తాని కట్టి మేయర్ సీట్ ఇస్తేనే జూబ్లీ హిల్స్ అని సెట్ చేసుకొని ఈడ విభజనలు ఎక్కడెక్కడ ఓల్డ్ సిటీలో ఎలా పెంచిర్రు ఏంటి కనబడుతుంది. అండ్ వీటితో పాటు ఖచ్చితంగా విద్యార్థుల అవసరం కార్పొరేట్ ఎలక్షన్లలో చాలా ఉంటుంది కాబట్టి కాకపడతాడు. తమ్ముళ్ళారా, నిజంగా చెప్తాను, ఈ 1000 కోట్ల జీవో కాదు, గా 1000 కోట్లు విడుదలై మీ హాస్టల్స్, మీ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్, మీకు పూర్తి స్థాయిలో ప్రొఫెసర్స్, అలాగే ఉన్న ప్రొఫెసర్స్కి జీతాలు ఇచ్చిన తర్వాత నేను చెప్పవసరం లేదు, మీకు కూడా తెలుసు, అప్పుడు నమ్మండి. జీవోలు చెక్కులు చూసి గత 10-12 సంవత్సరాల నుంచి తెలంగాణలో మనం మోసపోతూనే ఉన్నాం. మళ్ళీ మోసపోకండి. హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్లు రావాలి. అంకుర సంస్థల కోసం 1000 కోట్ల నిధి. గూగుల్ ఫర్ స్టార్టప్ హబ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీతో ఫోటోకు 10 లక్షలు. ఇందాకే చెప్పినగా, సార్తో ఫోటో దిగాలంటే 100 మంది అనట. ఒక్కొక్క ఫోటోకు 10 లక్షలు అంటే 10 లక్షలు ఇంటూ
100 మంది. అమ్మ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు సార్? అమ్మని అమ్మ, హైదరాబాద్లో వచ్చి ఒక్క మ్యాచ్ పేరుతోటి గిన్నా. అవు సార్, మెస్సీ సార్, నువ్వు సంపాదించిన దాంట్లో కొన్ని కోట్లైనా గీడ పేద ప్రజల చదువు కోసం ఎట్టాగో ప్రభుత్వం పట్టించుకోవట్లే, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఇస్తావా? లేకపోతే నిజంగా కూడా ఈరోజు నిరుపేదలు వైద్యం కోసం మస్తు కష్టపడతారు, గట్లా కొంతమందినైనా ఆదుకుంటావా? ఎందుకు అడుగుతున్నామంటే, గీ 10 లక్షలు ఇచ్చి నీతో ఫోటో దిగడానికి 100 మంది గీ తెలంగాణలో సిద్ధంగా ఉన్నారు, కానీ ఒక 5,000 పెట్టి ఒక పోరగాన్ని చదివించే గుణం చాలా తక్కువ మందిలో ఉంది. ఒక 10,000 పెట్టి ఒకటి పానం కాపాడే గుణం చాలా తక్కువగా ఉంది. అందుకే నిన్ను అడుగుతున్నా, నీకు వచ్చిన డబ్బులు కొన్ని డబ్బులైనా, కొన్ని కోట్లైనా దయచేసి ఈడున్న పేద విద్యార్థుల కోసమో లేకపోతే పేదల ఆరోగ్యం కోసమో ఖర్చు పెట్టు. నేను నిజంగా ఎప్పటికీ తెలంగాణ గుర్తుపెట్టుకుంటుంది. భారత్లో అమెజాన్ పెట్టుబడులు 3.15 లక్షలు కోట్లు, 3.15 లక్షల కోట్లు. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ నిర్ణయం 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఫుల్ ఖుషి అయిపోతాం. మొత్తానికి అమెజాన్ వస్తుందట, 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయట. యువత అంతా సిద్ధంగా ఉండండి. నోటిఫికేషను లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏవో ఒకటి జరుగుతుంటాయిగా. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇగో వీళ్ళు రాసిన అసలు విషయం. గీ నిరసన సేగ ఎవ్వరు రాయలే, గీ ఉద్యమాన్ని ఎవ్వరు చూపించలే, అందరూ జీవో పట్టుకున్నది. అంటే వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళకి వెళ్తున్నప్పుడు రాకలు కూడా గట్నే ఉంటాయి. భారీ బలగాలతో సీఎం వర్సిటీ పర్యటన, రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసుల మోహరింపు, ఓయూ క్యాంపస్లో అడుగడుగున ఆంక్షలు, ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసిన రేవంత్ పర్యటన, తీవ్ర నిర్బంధంలోనూ నిరసన గలమెత్తిన విద్యార్థులు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లు ఏవి అంటూ నిలదీత, సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిన క్యాంపస్. మళ్ళీ నేను వస్తా, మా వీసీకి పోలీస్ సిబ్బందికి చెప్తాన్నా, నేను వచ్చిన రోజు క్యాంపస్లో ఒక్క పోలీసును కూడా పెట్టకండి. విద్యార్థులు ఎవరైనా ఏ విధమైన నిరసన అయినా తెలవనివ్వండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేదా? మళ్ళీ వచ్చినప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో కాదు, ఆర్ట్స్ కళాశాల ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఆగస్టు 25న ఓయూకు వెళ్లిన సందర్భంగా సీఎం రేవంత్ ఇచ్చిన మాట. నిన్నేం జరిగింది? బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓయూ క్యాంపస్లో అడుగడుగున నిర్బంధమే, పోలీసుల ఆంక్షలు, ముందస్తుల అరెస్టులు, అర్ధరాత్రి హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థి నేతలను స్టేషన్లకు తరలించడం, సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్లో అడుగడుగున పోలీస్ బలగాలు, తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజును తలపించేలా పోలీస్ క్యాంపస్లు, విద్యార్థులను ఇనుప కంచెలతో అడ్డుకుంటూ ముందస్తు అరెస్టులతో అణచివేస్తూ విరుచుకుపడ్డారు. 2 రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్ ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లో చొరబడి మరి విద్యార్థి నాయకుల్ని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గదనమాట చెప్పిన కదా, రేవంత్ రెడ్డి అన్న మాటలు కోటలు దాడతాయి, చేతలు గడపలు కూడా దాటవు. ఏమన్నో ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగంగా నిరసనలు తెలిపే విద్యార్థులతో మాట్లాడతాన్నో, పోలీసులతో విద్యార్థి నాయకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇనుప కంచెలు కట్టించి మరి యూనివర్సిటీలో జీవోను చూపించి నేను గెలిచినా అని మిగిలిన పేపర్లలో వేయించి సంబురాలు చేసుకుంటున్నావు. అసలు ఎంత దారుణం అంటే, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది అనుకునే టైంలో కూడా బీఆర్ఎస్ సేమ్ ఏడికి పోని పోలీసు బలగాలు, ముందస్తు అరెస్టులు, అవి లేకుండా ఒక్క ప్రజా సభలో కూడా పాల్గొనేటోళ్ళు కాదు. ఇప్పుడు గదే దుస్థితి, గదే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఏడికి పోయినా ముందే పోలీసులు పోవాలా, అరెస్టులు చేయాలా, పెట్టాలా, బందోబస్తు పెట్టాలా. పోలీసులు లేకుండా కాంగ్రెస్కి సంబంధించిన ఒక్క మంత్రి అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకునే దమ్ముందా? మీరే చెప్పాలి. కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఘటన. 8 మంది నిందితుల అరెస్టు, రిమాండ్. లింగంపల్లి గ్రామంలో పోలీస్ బందోబస్త్. కాంగ్రెస్ హత్యా రాజకీయాలన్న కేటీఆర్, గుండాయిజానికి పరాకాష్ట అన్న జగదీష్ రెడ్డి. ఏదేమైనా పదవి కోసం ఒక మనిషి ప్రాణం తీసే ఒక దారిద్ర భావజాలంలోకి తెలంగాణ వెళ్తున్నందుకు తెలంగాణ బిడ్డగా చాలా 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 బాధపడుతున్నా. ఛీ, దీనికోసమా గా రోజు తెలంగాణ కోసం గంతమంది కష్టపడి ప్రాణాలు ఇచ్చింది? ఛీ, గిదా తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీరు అని అసహ్యమేస్తోంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే. 12,000 ఇస్తామని కాంగ్రెస్ మోసం. ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ కొట్టింది. అన్ని వర్గాలనెత్తిన రేవంత్ సర్కార్ మొండి చెయ్యి. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ఇవ్వాలి, లేదంటే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మహాధర్నా. ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి. సిరిసిల్లాలో ఆటో, లారీ, జీపు, కార్ డ్రైవర్లకు భీమా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఈ ఇల్లు గిలాంటిది ఎప్పుడే చేసుడు లేదు. గాయనేమో అరెస్ట్ చేస్తా అంటాడు, గినేమో నిరసన చేస్తా అంటాడు. ఏవి జరగవు. ఎవడికి తరిగినట్టు ఆడు ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి సీట్ల కోసం, ముఖ్యమంత్రి సీటు కోసం పరితపించడం. ఎందుకో కూడా చెప్తా.
ఈడే కింద ఎక్కడ ఉంటుంది, మళ్ళా తొందరలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటాను అని. రెండో శనివారం పరీక్షణ, అశాస్త్రీయంగా 10th పరీక్షల షెడ్యూల్ మార్చాలంటున్న టీచర్స్ విద్యా సంఘాలు. విద్యాశాఖకు ఎన్డీయూ ఎస్ఎఫ్ఐ వినతి. రైతన్నకు కరెంటు కష్టాలు, సాగుకు 24 గంటల విద్యుత్ బంద్, అరాకొర సరఫరాతో రైతాంగం అవస్థలు. రాత్రి వేళ బావుల వద్ద పడిగాపులు. జనవరి తర్వాత మరింత కటకటే. ఈ నెల తొలివారంలో పెరిగిన డిమాండ్. హైదరాబాద్లోనే పోతోంది. మేమున్న ఏరియా పేరు ఎందుకు తీగని పుట్టు కరెంటు పోతూనే ఉంటుంది. రైతుకు ద్రోహం, కోర్టుకు దోకా. ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం. హైకోర్టును తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు, భూ కేటాయింపులు. తాజాగా ఫార్మాసిటీ భూముల్లో గ్లోబల్ సమ్మిట్. 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. మంత్రి దుద్దిల్లా. కాంగ్రెస్ ఏమని చెప్పింది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మా సిటీని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం, సంబంధిత రైతులకు భూములు తిరిగిస్తాం. హైకోర్టు లిఖితపూర్వకంగా నివేదించిందేమని? రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీని రద్దు చేసినామని రైతులు భ్రమపడుతున్నారు. ఇప్పుడు సర్కార్ చెప్తుంది ఏంది? ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది. 13,500 ఎకరాల్లో 4th సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మోసం, నిలువెత్తు మోసానికి నిదర్శనం. ఇక గివబ్బా, ఇక గంతకంటే ఏమీ లేదు పెద్దగా చెప్పుకోవడానికి. నమస్తే తెలంగాణలో కూడా దిశ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా మనం ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఎన్నికలకు సంబంధించి. అలాగే నేడే తొలి విడత పోలింగ్. మెజార్టీ సర్పంచులు గెలుస్తామా? మొదటి విడత ఎన్నికలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల లెక్కలు. ఎలాగైనా గెలవాలని పట్టుదల లోకల్ లీడర్లు. ఇక్కడ ఒక విషయం చెప్తా, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు ఎవరు ఏ పార్టీ గుర్తుతో ఉండరు. అంటే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ అని ఉండరు. అయినా కూడా హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు మదన పడుతున్నారంటే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇంకెన్ని ప్రాణాలు పోవాల్సి వస్తుంది బాబోయ్, తలుచుకుంటేనే భయంగా ఉంది. గ్లోబల్ సమ్మిట్లో విద్యార్థులు. ఎంఓయూల వెనక చీకటి ఒప్పందాలు. క్యూర్ వ్యూర్ రేర్ పేరిట కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి. సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాము. పెట్టుబడులపై బావా బామ్మర్ది అసూయ. ఇక ఒక్కొక్కరికి పెట్టుబడులు ఏందనేది ఒక వైట్ పేపర్ మీద ఇచ్చేయాల. సీఎంఆర్ఎఫ్ సరికొత్త రికార్డ్. 2 ఏళ్లలో 1,685 కోట్లు చెల్లింపు. మునిపెన్నడ లేని విధంగా సేవల విస్తరణ. పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అందా. నేను నిజం చెప్తున్నా, నాకు తెలిసిన వాళ్ళే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒక్కళ్ళకు కూడా రాలేదు నేను చూసిన దాంట్లో. మరి వీళ్ళేమో ఇట్లా రాసిండ్రు, ఇది నాకు కూడా తెలియదు. ఓయూ అభివృద్ధి, ఇది అసలు చెప్పడానికే లేదు. ఓయూలో ఏం జరుగుతుందో తెలుసు, అన్ని పేపర్లలో వచ్చిందే. ఇగో గిది ఇందులో ఏమన్నా స్పెషల్ వార్త అంటే. బాలికపై గ్యాంగ్ రేప్. లాడ్జిలోకి తీసుకెళ్లి ఘాతుకం. పోలీసుల అదుపులో 4 నిందితులు, వారిలో 2 మైనర్లు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన. సమాజంలో, కుటుంబంలో అసలు ఏం జరుగుతోంది? పిల్లలు ఏమవుతున్నారు? ఆ గ్యాంగ్ రేప్లో 4 చేస్తే 2 మైనర్లే ఉన్నారు అంటే పరిస్థితి ఎలా ఉంది? ఆడపిల్లల్లో అమ్మతనాన్ని వదిలేసి తప్పు బుద్ధితో చూసే వీళ్ళని ఎలా మార్చాలి? ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి తెలియదులే. కానీ ఇలాంటివి చదివిన ప్రతిసారి చాలా 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 బాధగా, భయంగా అనిపిస్తోంది. నిజం చెప్తున్నా, మా ఇంట్లో మా చెల్లెలకు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏదైనా పని మీద వెళ్తే ఎదురింటోళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలన్న ఇది గుండెల్లో భయం. లేదా ఏదైనా షాపింగ్ మాల్కి ఎక్కడికైనా అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి బాగున్నావని బుగ్గకిలితే ఒక రకమైన భయం. అంటే ఒకప్పుడు అరే పిల్లని బాగుందని చెప్పారు, పొగిడారు, మనం బయటికి వెళ్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు, అస్సలు లేదు. ఆడపిల్లని ఏడైనా వదిలిపెట్టాలి అంటే భయం ఉంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా భయం, ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేదాకా భయం. భయం గుప్పెట్లో ఆడపిల్ల ఉంది. కారణం ఏంటి? మార్పు ఎక్కడ రావాలి అనేది అర్థం కావట్లే. భారతదేశంలో జరుగుతున్న ఈ గ్యాంగ్ రేప్ల గురించి వింటుంటే దీనికంటే పాశ్చాత్య దేశాలే బెటర్ ఏమో. అక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు, లేకపోతే రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకుంటుంటే ఇక్కడ అవేవి మనం మన పిల్లలకు బోధించకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ పసి వయసులోనే ఉన్న ఆడపిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విచ్చలవిడి ఇంటర్నెట్తో పిల్లలకి ఇస్తున్న ఫోన్స్, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఆన్లైన్ క్లాసులు అని చెప్పి వాళ్ళకి ఇస్తున్న దాంతోనే వాళ్ళ జీవితాన్ని చెడగొడుతున్నాం. ఆ పిల్లలు అందులో ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అసలు మనం గమనించడమే మానేసాం. అన్నం తినిపియాలంటే సెల్ ఫోను, అల్లరి చేయకుండా ఉండాలంటే సెల్ ఫోను, స్కూల్ నుంచి వచ్చాక సెల్ ఫోను, పడుకునే ముందు సెల్ ఫోను, నిద్ర లేవగానే సెల్ ఫోను.
6 సంవత్సరాల పిల్లల చేతుల్లో 5 సంవత్సరాల దాకా ఎందుకు, సంవత్సరం 2 సంవత్సరాల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్ లేకుండా అడుగు ముందుకు జరగట్లేదు. అందులో వాళ్ళు ఏం నేర్చుకుంటారు? చందమామ కథలు, పరమానంద శిష్యుల కథలు, ఇవన్నీ ఎక్కడెళ్ళిపోయాయి? ప్లీజ్ పాత రోజుల్లోకి వెళ్దాం. మళ్ళీ సాయంత్రమో ఉదయమో పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు మన కథలు మనం చెప్పుకుంటూ పెడదాం. సెల్ ఫోన్లో వచ్చే కథలు వద్దు, అది నిజం. ఇది దిశకు సంబంధించింది. ఇక V6 విషయానికి వస్తే, యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలా, రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలా. ఇక ఒకటే మాట రేవంత్ నోట, అన్ని పేపర్లలో గదే. నేడే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చెప్పాగా, ఊరూరా దావతులు, తెల్లారితే ఎన్నికలు, అర్ధరాత్రి దాకా ప్రలోభాలు, మస్తు తిన్నారట 2-3 రోజులకు తినే అవసరం లేకుండా. స్టార్టప్ ఫండ్ 1000 కోట్లు, ఫుట్బాల్ ఆటల స్టార్టప్లో కూడా టీం వర్క్ ఉండాలి, అయితేనే విజయం. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ స్టార్టప్లో కనీసం 100 యూనికార్న్లు ఎదగాలి, ఇందుకోసం ప్రభుత్వం గూగుల్ సహకారం అందిస్తాయని హామీ. గూగుల్ స్టార్టప్ హబ్ ప్రారంభం. సీఎంఆర్ఎఫ్ సాయం 2 గత 2 ఏళ్లలో 1685 కోట్ల పంపిణీ, 3.76 లక్షల మందికి లబ్ధి. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్లు విడుదల, ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్లు రిలీజ్. ఆన్లైన్ విధానంలో పారదర్శకతకు పెద్దపీట. పెద్దపల్లిలో సెమీ కండక్టర్ యూనిట్ పెట్టండి. ఓట్ చోరీపై అమిత్ షా వర్సెస్ రాహుల్. రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటోంది. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఆ పార్టీయే గెలిచింది. నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్. ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదన్న హోంమంత్రి. గినా 10 ప్రశ్నలు వేసిండు నిన్న. ఆయన వేసిన 10 ప్రశ్నలకు మేధావులు అవసరం లే, నేను చెప్తా జవాబులు మన ఛానల్లోనే వస్తున్నాయి. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ఎట్లా ఇజ్జత్ తీసుకుంటున్నాడు, ప్రతిపక్ష నేత నుంచి గల్లీ లీడర్గా కూడా ఉండే అర్హత లేదనుకునే స్థాయికి ఎలా పోతాడు అనేది నేను చాలా క్లియర్ కట్గా చెప్తా. టికెట్ ధర 40,000. ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం. సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా? అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పండి. ఈ పరిస్థితిని ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత. తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం. దీనికి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు, అక్క నువ్వు ఈ ఇండిగో విషయానికి సంబంధించి వీడియో చేయవా, ఎందుకు చేయట్లేదని. చేసిన నిన్న మన దాంట్లో టెలికాస్ట్ అయింది చూడండి. రాత్రంతా దావతులు, మధ్యాహ్నం వరకే పోలింగు. తాగినోడంతా పండుకొని ఓటేయడానికి రాకుండా ఉండాలి, మస్తు ఉంటుంది. ఆంధ్రజ్యోతి 4,000 కోట్లు ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం. కృష్ణారావు అవినీతి ఆధారాలతో బయట పెడతా. జాగృతి అధ్యక్షురాలు కవిత. కృష్ణార్పణం. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈయనే కదా మొన్న కుక్క అందిట్టింది కవితక్కని. గిన్ని కోట్ల కబ్జా చేసిన విషయం బయట పెడతా అనేసరికి పాపం సార్కి ఇట్లా పూనకం వచ్చినట్టుంది. బయట పెట్టాలా, ఒక్కొక్క నాయకుడి అవినీతి సొమ్మును కక్కిచ్చి గా సొమ్మును యూపీ సర్కారు ఎట్లయితే వాడుతుందో గట్ల పేద ప్రజల కోసం వాడాల. సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ. అందుకే కదా ఏడికాడికి నిర్బంధం చేసి మరీ పోలీసుల కట్టడి పెట్టి ముందుగానే విద్యార్థి లీడర్లను అరెస్టు చేసి మరీ సభకెళ్ళినావు. సిఐసి నియామకంపై రాహుల్ అసమ్మతి నోటు. దీపావళికి యునెస్కో గుర్తింపు. వివేక హత్య కేసులో మరింత దర్యాప్తునకు ఓకే. ప్రాయోజిత సంక్షోభం. ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు. పరిష్కారం కోసం అన్ని కోణాలని పరిశీలిస్తున్నాం. అవసరమైతే ఇండిగో సీఈఓను తొలగిస్తాం. జరిమానాలు, అత్యంత కఠిన చర్యలు ఉంటాయి. వారం రోజులుగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. బుధవారం 250కి పైగా ఇండిగో సర్వీసులు రద్దు. నెలాఖరికల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇక కొత్తగా ఏం లేవబ్బా ఇందులో. ఆనాటికి లైఫ్ అదరహో. సార్లే మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె. ఇప్పుడేం కాలే కానీ ఎప్పుడో ఇద్దటే ఎదురు చూసుకుంటూ కూర్చోవాలట. మీ డబ్బు మీ హక్కు. అన్క్లైమ్డ్ మనీ సొంతం చేసుకోండి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 1,00,000 కోట్లకు పైగా అన్క్లైమ్డ్ డిపాజిట్లు. ప్రధాని మోదీ కీలక ప్రకటన. మీ డబ్బు మీకేనంటూ పిలుపు. 2 నెలల్లోనే 2,000 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్రం వెల్లడి. ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ డబ్బును సులభంగా తీసుకునే అవకాశం. క్లైమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అన్న ప్రధాని. ఏవైతే డిపాజిట్లు ఉంటాయో వాటికి సంబంధించి ఇప్పటి వరకు క్లైమ్ చేసుకోకుంటే చేసుకోండి, అది మీ డబ్బు మీ సొంతం అంటూ కూడా చెప్పిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు. ఇదేంది గిడేదో చెక్కు కనబడుతుంది. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 లక్షలు, 45 లక్షలు చెక్ ఇచ్చిండు ఎందుకో మరి. ఆడ 1,000 కోట్లని రాసింది. ప్రపంచ నిర్మాణంలో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యం. తెలంగాణ ఉద్యమంలో కీలకం. ఇక గదే రాసిండ్రు, అంతకంటే ఏం లేదు. హైదరాబాద్ నుంచి మరో గూగుల్ రావాలి. రైజింగ్ సమ్మిట్ అట్టర్ ప్లాపు. అంతా సిద్ధం. నేడు తొలి విడత పంచాయతీ పోరు. పార్టీ పదవులను త్వరలోనే భర్తీ చేస్తాం. ఇంకెప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది.
పథకాల్లో మార్పులు, ఆర్టీసీకి 65 కోట్ల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, బంగారంతో పోటీ పడుతున్న వెండి 2 లక్షలట కిలో వెండి. మా అమ్మ మాకు చిన్నప్పుడు పట్టీలు చేయించేటప్పుడు 300 400 ఉండేది. మేము పట్టీలు కొనుక్కున్నప్పుడు 500 600 ఉంది. ఇప్పుడు 2000 తులం. దేవుడోయ్, ఏం కొనుక్కుంటాం. ఆష్కీ బాత్, నేడు మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్, డబ్బుకు మద్యానికి అమ్ముడుపోయే రోజులని కాటికి పంపిండ్రు. స్వార్థ రాజకీయ నాయకులకు తెలంగాణ యువతరం స్వస్తి పలికిండ్రు. అబద్ధాలు చెప్పి ఊరుని ఆగం పట్టించినోడికి గడ్డుకాలం తెచ్చిపెట్టిండ్రు. ఉత్తుత్తి మాటలు చెప్పినోడికి ఓటు వేసే ప్రసక్తి లేదంటూ నిర్ణయం తీసుకుండ్రు. రోజులు మారాయి, యువతరం చేతిలోకి దేశ భవిష్యత్తును తీసుకోండ్రి. స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు ఉన్న రాజకీయ నాయకులు సుక్కలు చూపుండ్రి. గ్రామాలలో నేడు జరగబోయే ఎన్నికలు స్వచ్ఛందంగా న్యాయబద్ధంగా జరిగేలా చూడుండ్రి. అవినీతి రాజకీయ నాయకులకు ఇక స్వస్తి. ఓ యువతరమా, రేపటి రోజు మీదే. ఓటు హక్కును వినియోగించుకోవడం మర్చిపోకు. అది మాత్రం నిజం. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటును నోటు కోసం అమ్మకండి. నిస్వార్థంగా మీకు సేవ చేస్తాడనే నాయకుడికే ఓటేయండి. ఇలాంటి వార్తాపత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. ఇక అదేదో కాలేజీలో యూనివర్సిటీ విద్యార్థులకు, హిందూ విద్యార్థులకు ఆయన ఇస్లాం గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఆయనకు సంబంధించిన వీడియో. ఈ కాలేజీలన్నీ విద్యా సంస్థల లేక మతోన్మాద సంస్థల ఇట్లాంటి విషయాలతో ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మిస్ అవ్వకుండా గా వీడియోలు కూడా చూడండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేస్తే కూడా మీకు వస్తుంది. కాబట్టి ఆర్ వాయిస్ని ఇంకో ఛానల్ కూడా ఉంది, మర్చిపోయారు, ఆర్ వాయిస్ పొలిటికల్. ఇవి రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. చేయకపోతే ఎమ్మటే చేయండి. అంతేకాదు మళ్ళా నవతక్క గప్పాలు గొప్పాలు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందని ప్రతి ఒక్కరు తెలవాలంటే ఈ వీడియోని వీరైనంత షేర్ చేయండి. ఆర్ వాయిస్లో నిజాలు మస్తు చెప్తున్నవక్క, ఇంకా నువ్వు ముందుకెళ్ళాలా. ఏ రాజకీయ పార్టీ లేకపోతే ఏ డబ్బున్నోడు లేకపోతే ఎవ్వరు అంటే పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉన్న ఎవ్వరు నీకు సహకారం అందించకపోయినా మేముంటాం అని ఆర్థికంగా కానీ మాకు మానసికంగా కానీ ధైర్యాన్ని అందించాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం అందించవచ్చు. అండ్ యాడ్స్ రూపంలో కూడా ఛానల్ని నిలబెట్టడానికి మీరు ప్రయత్నించవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్, వందే మాతరం.